ఎవరికి చూసినా దుఃఖం అండి, ఎవరిని కదిలిచ్చినా దుఃఖం. ప్రతి ఒక్కరు ఏదో ఒక దుఃఖంతో ఉన్నారు కదా. యేసయ్య మీ దుఃఖము పోయి ప్రభు మీకేమి ఇస్తానంటున్నాడు చెప్పండి? సంతోషం అనండి గట్టిగా. ఏంటిది? మీ దుఃఖం పోయి సంతోషం ఇచ్చి నా ప్రభు మిమ్మల్ని ఆదరించునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, దేవుని వాక్యాన్ని చూద్దాం. మూల వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇక అందరు బైబిల్ చూడాలి చక్కగా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం మూల వచనం నేను చదువుతున్నాను. మూల వచనం చదువుతున్నాను. బాగా అందరూ శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుందాం, ధ్యానం చేద్దాం, బాగా విందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, ఉల్లాసంగా హల్లెలూయా, ఉజ్జీవంగా హల్లెలూయా. మీ అందరు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున హృదయపూర్వకమైన వందనాలు. ఒక ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడంట. ఒక పెద్ద ఆయన ఆసామి. ఎవరు చెప్పండి? ఆసామి, ధనవంతుడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడంట. ఆ సమయంలో ఆయన చనిపోతూ తన పిల్లల్ని పిలిచాడు. పిలిచి, అరే నేను చచ్చిపోబోతున్నాను, అయితే నా దగ్గరికి ఒక డాక్టర్ గారిని ఒక లాయర్ గారిని తీసుకొని రండిరా అన్నాడంట. పిల్లలతో ఏం చెప్పాడు? నా దగ్గరికి ఒక డాక్టర్ గారిని ఒక లాయర్ గారిని ఇద్దరిని తీసుకొని రండిరా అని చెప్పాడంట. వెంటనే పిల్లలు బాగా ఆసక్తిగా, ఓహో మా నాన్న ఒకవేళ మా కోసం ఆస్తి ఏం చేయబోతున్నాడు, రాసి ఇవ్వబోతున్నాడేమో అని అనుకొని వెంటనే వాళ్ళ నాన్న చెప్పిన గంట కల్లా ఎవరిని తీసుకొచ్చారు? ఒక లాయర్ గారిని ఒక డాక్టర్ గారిని ఇద్దరిని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి, నాన్న ఇదిగో డాక్టర్ గారు వచ్చారు, లాయర్ గారు వచ్చారు, ఇదిగో నీ దగ్గరికి ఇదిగో. వెంటనే ఏరి ఆయన ముసలాయన లేచి ఇక చనిపోబోతున్నాడు. ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. లేచి ఏర్రా అని అడిగి మరి వాళ్ళిద్దరు నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడంట. వాళ్ళిద్దరిని కూడా దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ముసలాయన దగ్గరికి తీసుకొని వచ్చి, ఆ ముసలాయన డాక్టర్ గారిని నా కుడి చేయి పట్టుకొని అనండి అన్నాడు. డాక్టర్ గారు వచ్చారు. వచ్చి కుడి చేయి పట్టుకున్నాడు. పెద్ద ఆయన, ఏంటయ్యా ఏంది? పట్టుకోండి సార్, పట్టుకున్నాడు కుడి చేయి పట్టు. లాయర్ గారు అడుగో లాయర్ గారు రండి. ఆయన నా ఎడం చేయి పట్టుకొని అండి, ఎడం చేయి పట్టుకున్నాడు. వీళ్ళిద్దరికి అర్థం కాల, డాక్టర్ గారికి లాయర్ గారికి అసలు ఏం అర్థం కాల. ఎందుకు మమ్మల్ని పిలిపించాడు అస్సలు అర్థం కాల. సరే కాసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరు చూస్తూ అడిగారు, పెద్ద ఆయన నువ్వేమో చావు బతుకుల మధ్యలో ఉన్నావు, కొంచెం ఎక్కువ తగ్గించినానా అక్కడ, అది కాదు నాన్న 4 అట్నుంచి 4, అరే అది కాదురా, కింద ఎక్కువరా. వీళ్ళిద్దరికి అర్థం కాల. వాళ్ళిద్దరు కూడా పట్టుకున్నారు. ఏంది పెద్ద అయినా మమ్మల్ని పిలిచావు అని వాళ్ళు అర్థం కాక అడుగుతున్నారు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, అయ్యా ఏం లేదు, నా ప్రభు కూడా సిలువలో చనిపోతూ ఇద్దరు దొంగల మధ్యలో ఏం చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడయ్యా అన్నాడంట. వాళ్ళిద్దరు బిత్తర అంటే డాక్టర్ గారు లాయర్లు ఇద్దరు
దొంగలని నా అభిప్రాయం కాదు. ఆయన అట్లా పాపం ఆలోచన చేసి అలా చనిపోవాలి అని అనుకున్నాడంట ఆయన. దేవుని బిడ్డలారా, ఇది ఉదాహరణకు మాత్రమే చెప్పాను. ఈరోజు చాలామంది కుటుంబాల్లో దుఃఖం ఉంది, పుట్టెడు దుఃఖం ఉంది. అందుకనే నేను ఎన్నుకున్న అంశం ఏంటంటే, దుఃఖం ఎందుకు, అసలు ఎందుకు దుఃఖం వస్తుంది? దేవుని బిడ్డల కుటుంబాల్లో ఎందుకు దుఃఖం ఉంటుంది? దుఃఖానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తేట తెల్లంగా ఒక 5 విషయాలే నేను మీకు చెప్తాను, ఆఖరిలో చెప్తాను. ఈరోజు మీ దుఃఖం పోయి, ఒకవేళ మీకేదైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖము పోయి నా ప్రభు మీకేమి ఇవ్వబోతున్నాడు? సంతోషమిచ్చి మిమ్మల్ని ఆదరించునుగాక. చూద్దాం దుఃఖం ఎందుకు, అసలు ఎందుకు దుఃఖం మనకి కలుగుతుంది? ఎందుకు పాస్టర్ గారు నేను ఈరోజు దుఃఖంతో ఉండటానికి కారణాలేంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 5 విషయాలు త్వరగా చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం. మొదటి కారణం, బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలి ప్లీజ్. దేవుని వాక్యం అయిన తర్వాత మనం అవన్నీ చూసుకుందాము. వాక్యం జరిగేటప్పుడు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. ఆదికాండము 42వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 42. ఆదికాండము 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం. దుఃఖానికి కారణం ఏంటి? మొదటిగా చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయము 38వ వచనం. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను. యాకోబు అంటున్నాడు, వృద్ధుడైన యాకోబు అంటున్నాడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలినాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినడలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను. దుఃఖముతో దిగిపోయేటట్టుగా చేస్తారయ్యా నన్ను. ఎవరంటున్నారు ఈ మాట? యాకోబు వాళ్ళ కొడుకులతో అంటున్నాడు. ఎందుకో తెలుసా? యోసేపు ఐగుప్తులో ఉండి బెన్యామీను తీసుకొని రమ్మన్నాడు. బెన్యామీను తీసుకురమ్మంటే యాకోబు అంటున్నాడు, ఇతని అన్న చనిపోయాడు, యోసేపు చనిపోయే నేను పుట్టాడు దుఃఖంలో ఉన్నాను, మరలా మీరు బెన్యామీను కూడా తీసుకెళ్తామంటున్నారు. రే, చచ్చిపోయే ఈ వృద్ధాప్యంలో నేను దుఃఖంతో మృతుల లోకంలోకి వెళ్ళిపోతానేమరా, నాకు దుఃఖం మీద దుఃఖం కలుగజేయబాకండ్రా అని యాకోబు తన పిల్లలతో అంటున్నాడు. చూడండి, అంటే ఇక్కడ మొదటి కారణం దుఃఖం ఎందుకు వస్తుందంటే రాసుకోండి, ఎప్పుడైతే మానవ సంబంధాలు దూరమైపోతాయో, మన ప్రియులను మనం ఎప్పుడైతే కోల్పోతామో, ఇంట్లో మనకు తెలిసిన వారిని, మనకు సంబంధించిన వారిని, మన రక్త సంబంధికులను మనం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే మన ఇంట్లో ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది, భయంకరమైన దుఃఖం. మన సంఘ సభ్యురాలు దీప్తి వాళ్ళ నాన్నగారు మొన్నటి దినాన ప్రభునందు నిద్రించారు. ఆ ఘంటసాలనే ఊరి దగ్గర 2 రోజుల క్రితం శుక్రవారం తెల్లవారుజామున ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళారు. దీప్తికి ఫోన్ చేస్తూ ఉంటే ఎంత ఏడుస్తుందో, పాస్టర్ గారు మా నాన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళాడండి. ఎందుకు దుఃఖం అంటే, దుఃఖానికి కారణం ఏంటంటే, ఇక్కడ యాకోబు కూడా ఏడుస్తున్నాడు. అరే, యోసేపు చనిపోయే నేను దుఃఖాన్ని తట్టుకోలేకపోతుంటే మరలా బెన్యామీను కూడా తీసుకెళ్ళాలంటున్నారే. ఈ బెన్యామీను కూడా లేకపోతే నా పరిస్థితి ఏమైందో, ఇదిగో ఈ వృద్ధాప్యంలో ఉన్న నన్ను దుఃఖంతో మృతుల లోకాన్ని, మన అనుకున్నవారు రక్త సంబంధికులు ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడే ఎక్కడ లేని దుఃఖం వస్తుంది మనకి, ఎక్కడ లేని ఏడ్పు, దుఃఖం కదండి. చాలామంది ఈ రోజుల్లో దుఃఖం. ఎప్పుడైతే మన అనుకున్నవారు మనకు దూరం అయిపోతారో, చాలామంది కుటుంబాల్లో వారి ప్రియులు చనిపోయారండి. నాకు తెలియదు మీ కుటుంబాల గురించి దేవుడు మాట్లాడిస్తున్నాడేమో. చాలామంది కుటుంబాల్లో
మా భర్త కదండి. శ్రమలు రెండు రకాలంట. ఒకటి పరిష్కరించుకునే శ్రమలు ఉన్నాయంట, రివర్సిబుల్ సఫరింగ్స్ అంటారు వాటిని. ఇర్రివర్సిబుల్ సఫరింగ్స్, పరిష్కారం లేని శ్రమ ఏందో తెలుసా? యవ్వన కాలంలో, యవ్వన ప్రాయంలో ఒక భార్య భర్తను కోల్పోతే, ఒక భర్త భార్యను కోల్పోతే ఆ సమస్యకు పరిష్కారం లేదంట. పరిష్కారం లేదు ఆ సమస్యకు పరిష్కారం. ఆ దుఃఖము తీర్చలేనిది, ఆ వేదన తట్టుకోలేనిది. వారు పైకి కనబడతారు కానీ వారి హృదయంలో అగాధం ఉంటుంది, అగాధం ఉంటుంది, వేదన ఉంటుంది. అలాంటి దుఃఖంతో ఎవరైనా కూర్చున్నారా? మానవ సంబంధాలు దూరం అయిపోయి, నా అనుకున్న వారు దూరం అయిపోయి, మన అనుకున్న వారు దూరం అయిపోయి, ఇంట్లో నాన్నను కోల్పోయి, అమ్మను కోల్పోయి, రక్త సంబంధికులను కోల్పోయి ఏడుస్తూ ఏడుస్తూ ఇక్కడ కూర్చున్నారా? ప్రభు చెప్తున్న మాట, ఈరోజు మీ దుఃఖము పోయి మీకు సంతోషం ఇచ్చి ప్రభు మిమ్మల్ని ఆదరించునుగాక. దుఃఖము ఎందుకు? దుఃఖము మానవ సంబంధాలు దూరం అయిపోయినప్పుడు, మన అనుకున్న వారు దూరం అయిపోయినప్పుడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కదండి. ఒకవేళ మీ ఇళ్ళలో ఎవరైనా మీ సొంత వారిని కోల్పోయారా? ఇంగ్లీష్లో ఒక చక్కటి స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పాలి మీకు. దాని పేరు మైండ్ ద లైట్. చెప్పండి, ఆ స్టోరీ పేరు ఏం పేరు? మైండ్ ద లైట్. మైండ్ ద లైట్. మైండ్ ద లైట్ అంటే లైట్ను చూయించు అని అర్థం. ఇంగ్లాండ్ దేశంలో, ఇంగ్లాండ్కు దగ్గరే ఒక రేవు పట్టణం ఉంది. ఒక రేవు పట్టణం ఉంది. అక్కడికి పెద్ద లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ ఉంది. పడవలు వస్తూ ఉంటాయి, ఓడలు వస్తూ ఉంటాయి, పెద్ద ఓడలు వస్తుంటాయి. ఆ హార్బర్కి ఓడలు వస్తూ ఉంటాయి. అక్కడ ఆ లైట్ హౌస్లో ఈ ఎంప్లాయీ, ఆయన పని ఏంటంటే వచ్చే ప్రతి ఓడకి లైట్ చూపిస్తూ ఉంటాడు, లైట్ చూపిస్తూ ఉంటాడు. ఒక రాత్రి ఆయన ఉద్యోగంలో ఉన్నాడు, లైట్ చూపిస్తూ ఉద్యోగంలో ఉన్నాడు. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. కింద అక్కడ ముగ్గురే ఎంప్లాయీస్ ఉంటారు ఆ లైట్ హౌస్లో. వాళ్ళు కింద పనివారు, వాళ్ళకి తెలిసింది సమాచారం. వెంటనే అతను హుటాహుటిగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఆ డాక్టర్స్ అన్నారు, దయచేసి ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ లేదు, ఈయన ఫిలిప్పీన్స్ దేశానికి తీసుకెళ్ళండి. పక్కనే ఫిలిప్పీన్స్ దేశానికి తీసుకెళ్ళండి, అక్కడైతే ఆయనకి మంచి ట్రీట్మెంట్ దొరికింది, బాగుపడతాడని చెప్పారండి. వెంటనే షిప్ రెడీ చేశారు ఆయన కోసం. ఫిలిప్పీన్స్ దేశం తీసుకెళ్ళడం కోసం ఆయన షిప్ రెడీ చేశారు. ఆ షిప్లో అతను ఎక్కిస్తుంటే అతను అన్నాడు, నా భార్యని పిలవరా, నా దగ్గరికి నా భార్యని పిలవరా అన్న. వాళ్ళ భార్యని గబగబా పిలిచారు. భార్య, పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు వచ్చారు, నిలబడ్డారు. అతను చెప్తున్నాడు, ఇప్పుడు ఆ ఉద్యోగి చెప్తున్నాడు, లైట్ హౌస్ ఉద్యోగి చెప్తామ్మా, సడన్గా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వెంటనే నన్ను బెటర్ ట్రీట్మెంట్ కోసం ఫిలిప్పీన్స్ దేశం తీసుకెళ్తున్నారు. నేను ఇప్పుడు పడవలో, షిప్లో ఫిలిప్పీన్స్ దేశం వెళ్తున్నాను బెటర్ ట్రీట్మెంట్ కోసం. నాకు కానీ బాగా ఈ క్షేమంగా వచ్చానంటే మరలా నా ఉద్యోగం నేను చేస్తా, కానీ నేను మరలా తిరిగి వచ్చేంత వరకు నేను చేస్తున్న పని ఈ లైట్ను చూయించమ్మా జాగ్రత్తగా, మైండ్ ద లైట్ అన్నాడంటే. మైండ్ ద లైట్, నేను వచ్చేంత వరకు ఈ లైట్ను జాగ్రత్తగా చూయించు తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడంటే. అతను వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే, అతను వెళ్తూ ఉండగా షిప్లో అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని ఉద్యోగాన్ని ఆమెకి ఇస్తారు. అతను వెళ్ళిపోయినా ఆ తల్లి ఏం చేస్తుందంటే, తన భర్త ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసి పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా త్వరగా ముగించేసుకోవాలి అనుకోబాకండి. కొన్ని సమస్యలు వచ్చినప్పుడే, ఇంట్లో మన ప్రియులను కోల్పోయినప్పుడే దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. తర్వాత ఒకవేళ బాధ్యత మీ మీద పెట్టాడేమో దేవుడు, ధైర్యంగా పిల్లల పెంపకం విషయంలో, కుటుంబ విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్ళాలి కదా. ఆ బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దుఃఖపడి కొంతమంది ఆ దుఃఖపడి పేపర్లో కొన్ని వార్తలు ఎంత కలిచి వేస్తాయంటే, భర్త చనిపోయిన ఒక 3 గంటలకే ఆ భార్యకి తెలిసి ఆ సమాచారం ఏడ్చి ఆమె కూడా చనిపోయి. తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి?
తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి. కాబట్టి దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. మానవ సంబంధాలు దూరమైనా మనకెప్పుడు దగ్గరగా ఉండే దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా హల్లెలూయా. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోని దేవుడున్నాడు. ఆయన వైపు చూసి విశ్వాస జీవితంలో ముందుకెళ్ళండి. ఎప్పుడు దుఃఖపడబాకండి. దుఃఖం ఉంటుంది, దుఃఖం లేదని నేను చెప్పను. కానీ మానవ సంబంధాలు దూరమైనప్పుడు గుండె ధైర్యం చేసుకొని విశ్వాస జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు దుఃఖం ఎందుకు చెప్పండి? దుఃఖం ఎందుకు? మొదటిది ఏం చెప్పండి? మానవ సంబంధాలు దూరమైనప్పుడు. ఎప్పుడు మనం దుఃఖపడతాం చెప్పండి? మన అనుకున్న వారు దూరమైనప్పుడు, రక్త సంబంధికులను కోల్పోయినప్పుడు, ఇంట్లో సొంత వారిని కోల్పోయినప్పుడు, మానవ సంబంధాలు దూరమైనప్పుడు మనం ఏం చేస్తామో? దుఃఖపడతాము. దుఃఖపడకూడదు. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి. కాబట్టి మొదటి మాట, మానవ సంబంధాలు దూరమై ఒకవేళ ఇక్కడ కూర్చున్నారా, ఆ దుఃఖంతో నలిగిపోతూ కూర్చున్నారా, యేసయ్య మిమ్మల్ని ఆదరించునుగాక. రెండవది అసలు ఎందుకు దుఃఖపడతాం? మొదటిది మానవ సంబంధాలు దూరమైనప్పుడే నేర్చుకున్నాం. రెండవది ఎందుకు దుఃఖపడతాం, ఎందుకు మనకి దుఃఖము? ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. అయినను దుఃఖపడకు. యోసేపు అంటున్నాడు వాళ్ళ అన్నతో, అరే అన్నలారా, మీరు నన్ను అమ్మేశారని దుఃఖపడద్దు. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు. గట్టిగా హల్లెలూయా. ఎందుకు దుఃఖపడతాడు మనిషి? ఎందుకు దుఃఖపడతాడంటే, రెండవది, ఎప్పుడైతే అపరాధ భావము మనిషిలో ఉంటుందో, తప్పు చేసేను అనే అపరాధ భావము కదండి, ఇది చాలా ప్రాముఖ్యం. యోసేపును అన్నలు అమ్మివేశారు కదండి, ఆ దుఃఖం వారిలో ఉంది. యోసేపు అన్నాడు, నన్ను అమ్మేశారని దుఃఖపడద్దు, దేవుడు మేలుకే చేశాడు రా, నన్ను అమ్మేశారని దుఃఖపడద్దు కదండి. అన్నల గురించి ఇంకో మాట కూడా చదువుదామా? ఆదికాండం 42వ అధ్యాయం చూడండి. ఆదికాండం 42వ అధ్యాయము 21, 22 వచనాలు. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు, ఖచ్చితంగా చేసిన తప్పుకు ఏముంటుంది చెప్పండి అమ్మా? కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ శిక్ష మాత్రం ఉంటుంది తల్లి, అది మాత్రం వాస్తవం. ఎవడు చేసిన తప్పుకు వాడు ఏం పొందాలి చెప్పండి? మనిషి ఏ కొలత కొలుస్తాడో చెప్పండి, ఆ కొలతతో కొలవబడతాడు. ఎవడు చేసిన తప్పుకు వాడు శిక్ష ఉంటుంది. బైబిల్ చక్కగా చెప్తుంది ఆ మాట కదండి. యోసేపు అన్నలు అంటున్నారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుతున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చనని. 22 వచ్చిన, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి. గట్టిగా హల్లెలూయా. వాళ్ళకి అర్థమైంది ఎందుకు దుఃఖం వచ్చిందంటే, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, మన తమ్ముని ఎడల మనం ఏం చేసామో? తప్పు చేసాం. మనిషి ఎప్పుడైతే అపరాధ భావంతో ఉంటాడో అప్పుడు ఎక్కడ లేని దుఃఖం ఉంటుంది కదండి. తప్పు చేసాను అపరాధ భావం, తప్పు చేసాను. చాలామందికి ఈ అపరాధ భావం ఉంటుంది కానీ అది ఒప్పుకోలేరు గట్టిగా. దేవుని కాడికి వచ్చి ఒప్పుకోలేరండి. బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు
కనికరించబడతాడు. ఒప్పుకోవాలంటే దేవుని కాడికి వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, వాక్యం ఎంత బాగా చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అన్నలకి ఆ బాధ ఉంది, అపరాధ భావం. అందుకని వారు దుఃఖంతో ఉన్నారు, అందుకని వారు ఏడుస్తున్నారు, అందుకని వాళ్ళు ఏడుస్తున్నారు. అరే మనం చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాంరా కదండి. చేసిన తప్పులు దేవుని కాడ ఒప్పుకోవాలి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామో తెలుసా? కప్పుకొని వెళ్ళటానికి కాదు. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామో తెలుసా? ఆయన ఎదుట యథార్థమైన హృదయంతో ఆయన ఎదుట ఒప్పుకొని ఏం చేయాలి, విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకోవటానికి వస్తాం. ఇంకా దేవుని సన్నిధిలోకి వచ్చి నీ అపరాధ భావాన్ని ఎక్కడైనా ఒప్పుకోకుండా ఉంటే నువ్వు దానికోసమే దుఃఖపడుతున్నావు కదండి. ఒక భార్యాభర్తల గురించి విన్నాను. చాలా చక్కటి దాంపత్యం, మంచి దంపతులు, వాళ్ళు చాలా మంచి దంపతులు, భార్యాభర్తలు, మంచి కుటుంబం, 2 పిల్లలు, వాళ్ళకి మంచి ఉద్యోగం, అన్నీ బాగున్నాయి. ఈ భార్య అన్నం తింటాం మానేస్తుంది. భర్త అడుగుతున్నాడు, ఏంటి నీకేమైందమ్మా, ఎందుకు నువ్వు అన్నం తింటలేదు, ఎందుకు? ఏమి లేదులేండి, అంత బాగుంది. ఫలానా డాక్టర్, ఈ డాక్టర్ ఆ డాక్టర్ లేదు, ఆమె కోసం భర్త, మంచి భర్త, ఆ ఊర్లో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళి ఏమి లేదని చెప్తున్నారు. ఏమి లేదండి, ఆమెకు అసలు ఏమి లేదండి, బాగా ఆరోగ్యంగా, ఏమి లేదు. కానీ ఆ మాత్రం అన్నం తింటలా, కుమిలిపోతుంది. అర్థం కావట్లా. ఆమె పాల్ యాంగిచౌ గారి సంఘ సభ్యురాలంటే. ఇక డాక్టర్లు తిరిగి ఈ భర్త ఏం చేశారంటే, ఆదివారం ఆరాధన అయిన తర్వాత పాష్ గారు పాల్ యాంగిచౌ గారి దగ్గరికి తీసుకొచ్చి, పాష్ గారు ఏంటయ్యా, నా భార్య ఎందుకో తెలియదు 3 నెలల నుంచి బాగా తగ్గిపోతుంది. తిప్పని డాక్టర్ల దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్ళా, అందరు చెప్పిందండి ఏమీ లేదంటున్నారు. ఏంది అర్థం కావట్లే. కానీ అన్నం తింటల్లా, దిగులు, మరి ఏమో నాకు తెలియదు. అప్పుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు బాగా చూసుకోవా ఏంది అన్నాడు. మామూలుగా అడుగుతారుగా, నేను ఎట్లా చూసుకుంటాను ఆమెను అడగండి, మరి ఇంట్లో పిల్లల పరిస్థితి మాట వినరా అన్నాడు. పిల్లల పరిస్థితి కూడా బాగుంటుందండి, పిల్లలు ఆ మాట వింటారు, బాగా ఉంటుంది, ఇంట్లో వాతావరణం బాగుంటుంది. మరి ఎందుకు దుఃఖం? పాష గారికి అర్థమై, నువ్వు బయటికి వెళ్ళు, నేను కాసేపు ఆమెతో మాట్లాడాలన్నాడండి. కాసేపు ఆమెతో మాట్లాడటానికి కూర్చున్నాడు. పాష గారు కూర్చోబెట్టాడు, ముందు కూర్చుంది. పాష గారు, పాల్ యాంగిచౌ గారు ముందు కూర్చుంది. ఆమె మాట్లాడుతున్నాడు, ఏందమ్మా నీ దుఃఖం చెప్పు, నీ భర్త మంచోడు కాదా, ఏమైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా, ఏమైనా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా చూసావా, పాపం ఏమైనా జరిగింది, ఏమైనా చూసావా, ఏం జరిగింది చెప్తా. నా భర్త చాలా మంచోడండి, మీ పిల్లలు చాలా మంచి. మరి ఏంటి నీ దుఃఖం, ఎందుకు దిగులు పడ, ఎందుకు అన్నం తినలేకపోతున్నావు, ఏంటి నీ సమస్య? ఏడుస్తుందంట. నేనే మంచిదాన్ని కాదు పాస్టర్ గారు, నా భర్త చాలా మంచోడు, నా పిల్లలు చాలా మంచోళ్ళు, వాళ్ళని చూసినప్పుడు నాలో అపరాధ భావం ఉంది. ఏంటమ్మా నీ అపరాధం? పెళ్ళి కాకముందు నేను ఒక తప్పు చేశా పాస్టర్ గారు, ఇంత మంచి భర్తగా నేను ఇట్లాంటి పాపం చేసి ఈ వివాహ జీవితంలో అడుగు పెట్టానని ఆ దుఃఖం నాలో ఉంది పాస్టర్ గారు. నీ భర్తకు తెలుసా? తెలియదు పాస్టర్ గారు, ఎవరికి తెలియదు పాస్టర్ గారు. ప్రార్థన చేస్తాను, ప్రభుని అడుగమ్మా, యేసయ్య క్షమిస్తా. నాలాంటి పాపిని యేసయ్య క్షమిస్తాడా పాస్టర్ గారు? అదే భావం నాలో ఉంది. నాలాంటి పాపికి క్షమాపణ ఉందా? నా భర్త ఎంత మంచోడో. అమ్మా, ఎంత ఘోరమైన పాపిని యేసయ్య క్షమిస్తాడురా. చూడు, నీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. కళ్ళు మూసుకో అన్నాడంట, కళ్ళు మూసుకుంది. మన ఇద్దరం ఒక నది కాడికి వెళ్ళాము అనుకో, మన ఇద్దరం ఒక నది ఒడ్డున ఉన్నాం, మన ముందు ఒక పెద్ద నది ఉంది.
ఉంది. ఉందా? ఉంది పాస్టర్ గారు. కళ్ళు మూసుకో, చెప్పమ్మా. ఒక చిన్న రాయి ఆ ఒడ్డు దగ్గర తీసుకున్నాను. ఆ రాయి తీసుకొని నదిలో ఇసిరేసింది. ఏమన్నా కనబడిందమ్మా నీకు? ఆ నదిలో రాయి ఏమన్నా కనపడిందా? కనపడలేదు పాస్టర్ గారు. ఇంకొక పెద్ద రాయి తీసుకుంది. ఆ రాయి తీసుకొని ఆ నదిలో వేసాను పాస్టర్ గారు. ఏమన్నా కనబడిందా? ఏమీ కనపడలేదు. దానికంటే ఇంకాస్త పెద్ద రాయి మోయగలవా? మోయగలిగినంతే తీసుకో, దాన్ని కూడా నదిలో విసిరేసాయి. ఏమైనా కనబడిందా? కనబడలేదు పాస్టర్ గారు. అదేనమ్మా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడ్డప్పుడు ఇక ఎప్పుడు ఆయన పాపాన్ని గుర్తు చేసుకోడమ్మా. ఎప్పుడు ఇంకా ఆయన పాపాన్ని గుర్తు చేసుకోడమ్మా. ఆయన మన కొరకే కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చింది. ఆయన మన కొరకే లోకానికి వచ్చింది. ఆయన పరిశుద్ధ రక్తంలో ఎంత ఘోరమైన పాపినైనా ఆయన కడుగుతాడమ్మా, ఆయన క్షమిస్తాడమ్మా. ఆ మాట చెప్పగానే ఆమెలో ఒక ఉత్తేజం వచ్చింది. అవునా పాస్టర్ గారు? యేసు ప్రభు వచ్చింది ఘోర పాపుల కొరకు, మన కొరకేనమ్మా. మన కొరకు ఆయన సిలువలో మరణించింది, సమాధి చేయబడింది, మరణాన్ని జయించి తిరిగి లేచింది. మరలా రాబోతున్నాడు యేసయ్య. ఎంత ఘోరమైన పాపిని క్షమిస్తూ ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిందో అపరాధ భావం పోయింది. ఆ రోజు నుంచి తన ఇంట్లో తను ఎంతో సంతోషంగా ఉండటం ప్రారంభించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనిషికి దుఃఖం అంటే, ఒకటి మానవ సంబంధాలు దూరమైనప్పుడు, రెండవది అపరాధ భావంతో నలిగిపోతున్నప్పుడు. తప్పు చేశాను, తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, చేయకూడని తప్పు చేశాననే అపరాధ భావం ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వస్తుందో మానవ జీవితంలో దుఃఖం. కాబట్టి ఎంత ఘోరమైన పాపినైనా క్షమించే యేసయ్య, మీ అపరాధాలు మీ తప్పులు ఆయన దగ్గర ఒప్పుకుంటే యేసయ్య మిమ్మల్ని క్షమించి ఈరోజు మీకు ఆదరణ ఇచ్చి ధైర్యపరచును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం వింటున్నాం? ఎందుకు దుఃఖం? దుఃఖం ఎందుకు? రెండు విషయాలు విన్నాం. ఒకటి, ఎందుకు దుఃఖం? మానవ సంబంధాలు దూరమైనప్పుడు, మన అనుకున్న వారు దూరమైనప్పుడు దుఃఖపడతాం. రెండవది, హృదయంలో అపరాధ భావం ఉన్నప్పుడు దుఃఖపడతాం. మూడవ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం. జెర్మియా చాప్టర్ 45. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం, మూడవ వచనం. కటకట కటకట. చదవటం కూడా అట్ట చదవాలి, టకటక చదివి. కటకట అనండి. కటకట. నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు, ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని అనుకొనుచున్నా. మూడవది, ఎందుకు దుఃఖమో తెలుసా? అనారోగ్యం, శ్రమ. చాలాసార్లు అనారోగ్యం ఉన్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనిషి ఎంత దుఃఖపడతాడో కదండి. అనారోగ్యం, చెప్పండి ఏంటిది? ఏంటి దాని పేరేం పేరు? అనారోగ్యం. బలహీనత. ఎంతోమంది అనారోగ్యంతో చూడండి, వాళ్ళనే మాట చూడండి. యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకేం కలుగు చేశాడు? దుఃఖము కలుగజేశాడు. ఆయన నాకు పుట్టించిన నొప్పి తట్టుకోలేకపోతున్నాను పాస్టర్ గారు. ఈ వ్యాధి తట్టుకోలేకపోతున్నా, ఈ అనారోగ్యం తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ అనారోగ్యం తట్టుకోలేకపోతున్నా. ఎంతమంది ఏడుస్తున్నారు? అనారోగ్యం వస్తే ఎంతమందికి ఏడుపో. వాస్తవమే కదండి. బాగా మనిషి ఆరోగ్యంగా ఉన్నంతసేపే కదండి. ఇక చాలు, ఈ చెయ్యి కొంచెం జాలు పడుతుంది, తిమ్మిరి వస్తుందంటే చాలు, ఇంకా ముఖం మారిపోద్ది. కాస్త పైదాకా నొప్పి వచ్చిందంటే చాలు, ఇక ముఖం వికారం అయిపోద్ది. అయ్యా తట్టుకోలేకపోతా. మొన్న హాస్పిటల్కి పోయాం మేము. హాస్పిటల్కి పోతే పెద్దగా ఏడుస్తున్నాడు. కాలుకి యాక్సిడెంట్ అయి తీసుకొచ్చారు. అక్కడ బాగా శుభ్రం చేస్తున్నారు ఆ గాయాన్ని. తట్టుకోలేక పెద్దగా అయ్యా పెద్దగా ఏడుస్తున్నాడు. వాస్తవమే,
చూడండి ఇక్కడ ఏమంటున్నారు, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకేం కలుగు చేశాడు. చాలాసార్లు మనం దేవుడు పుట్టించాడు అనుకుంటాం కదండి. ఏదైనా అనారోగ్యం రాగానే ఎవరు చేశారు ఈ పని చెప్పండి, ఎవరు చేశారు? కానీ బైబిల్ ఏం చెప్తాం చూడండి, విలాప వాక్యాల గ్రంథం. ఏదైనా చిన్న అనారోగ్యం రాగానే మనం ఎవరి మీద పెడతాం చెప్పండి? ఫస్ట్ అయ్యా దేవుడే చేశాడు. కానీ బైబిల్ ఏం చెప్తాం, దేవుడే ఏం చెప్తాం చూడండి. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. గట్టిగా చదవండి ఆ మాట. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడంతే. ఆ నొప్పి నువ్వు తెచ్చుకుందే, మాట వినకుండా నొప్పి తెచ్చుకుంటావు, చేయరాని పనులు చేసి నొప్పి తెచ్చుకుంటావు, ఉండమన్న చోట ఉండకుండా నొప్పి తెచ్చుకుంటావు కదండి. చాలామంది ఉండమన్న చోట ఉండకుండా, చేయమని పని చేయకుండా. ఎంత మంచి దేవుడు చూడండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. పైన 32వ వచనం కూడా చదువుదాం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. గట్టిగా హల్లెలూయా. జాలి పడతాడు కూడా ఆయన, జాలి చూపిస్తాడు కూడా ఆయనకి నువ్వు ఏడుస్తుంటే తట్టుకోలేడు తెలుసా. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏడుస్తుంటే నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. పాడండి. నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది కదా. ఎంత గొప్ప దేశం. నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ఆయన, మనం ఏడుస్తుంటే తట్టుకునేవాడు కాదు. అట్లాంటి దేవుడు దుఃఖ పెడతాడా, బాధ పెడతాడా, నొప్పి కలుగ చేస్తాడా? చాలాసార్లు నువ్వే నొప్పి తెచ్చుకొని, కష్టాన్ని తెచ్చుకొని, అనారోగ్యాన్ని తెచ్చుకొని ఆయన నాకు కలిగించిన నొప్పికి తోడు దుఃఖం పుట్టించాడు అంటున్నావు. బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు ఎంత దుఃఖమో నాకు తెలియదు. ఈ ఉదయకాలం ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు, దుఃఖపడుతూ వచ్చారు. చెప్పుకోలేని అనారోగ్యాలు కదండి ఈ రోజుల్లో. చెప్పుకోలేని అనారోగ్యాలు, చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని దుఃఖము. ప్రభు అంటున్నాడు కదా, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి నేనేం చేస్తాను, వారిని ఆదరించు. నా ప్రభు ఈ ఉదయకాలం మీకున్న అనారోగ్యము ప్రతి శ్రమ నుంచి విడుదల కలుగజేయునుగాక, మీకు స్వస్థత కలుగజేయునుగాక, పరిపూర్ణంగా మిమ్మల్ని స్వస్థపరచునుగాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆయన దుఃఖమునకు ప్రతిగా ఏమిచ్చేవాడు, సంతోషమిచ్చి ఆదరి. దుఃఖమునకు ప్రతిగా ఆయన మన దుఃఖమునకు ప్రతిగా. దుఃఖం ఎందుకు వస్తుంది, అసలు దుఃఖానికి కారణం ఏంటి? ఒకటి మనం ఏమి నేర్చుకున్నాం, మానవ సంబంధాలు దూరం అయినప్పుడు. రెండవది ఏమి నేర్చుకున్నా, అపరాధ భావం ఉన్నప్పుడు. మూడవది ఏమి నేర్చుకున్నా, అనారోగ్యం, శ్రమ, నొప్పి, బాధ మనకి దుఃఖాన్ని కలుగజేస్తుంది. నాలుగో మాట చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు. పిల్లల వల్లే దుఃఖం. బుద్ధిహీనులకు పిల్లల ద్వారానే తల్లిదండ్రులకు దుఃఖం.
మాట వినని పిల్లల ద్వారానే తల్లిదండ్రులకు దుఃఖం కదండి. మాట వినని పిల్లలు ఈ రోజులో అసలు ఎంత భయంకరంగా తయారయ్యారో. ఒక తల్లి తండ్రి అమ్మాయిని బాగా బంగారంగా పెంచుకున్నారండి. బంగారంగా పెంచుకున్నారు అమ్మాయిని. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది అమ్మాయి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. నేను పేపర్ మీరు చూసే ఉంటారు కదండి. యామిని అమ్మాయి పేరు, యామిని. బాగా ఉద్యోగం పనిచేస్తుంది. మొన్న సాయంత్రం ఫ్రెండ్స్ బయటికి వెళ్దామంటే నేను రానులే మీరు పో అనింది. మామూలు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, రూమ్మేట్స్ అంతా వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళొచ్చారు. వాళ్ళు వచ్చే లోపు గది తలుపులు వేస్తున్నాయి. హాస్టల్ వార్డెన్ పిలిచారు, గబగబా వెళ్ళి పిలిచారు. అమ్మ ఇంట్లో ఏందో ఆ గదిలో యామిని మాతో రాలేదు, ఏందో పరిస్థితి. గబగబా పిలిచారు. వచ్చి తలుపు తడుతున్నారు. వార్డెన్ తలుపు పగలగొట్టి తీసుకుని వెళ్ళేసరికి అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. యవనస్తురాలు, యవ్వన ప్రాయంలో. ఎంత భయంకరం చూడండి. తల్లిదండ్రుల మాట వినక వాళ్ళ నాన్న ఒక నెల నుంచి చెప్తున్నాడంట, అమ్మా ఎక్కడో రాంగ్ ట్రాక్లో ఉన్నావురా నువ్వు, ఎక్కడో చేయకూడని పనులు చేస్తున్నట్టున్నావురా నువ్వు. బాగా చదివించాం కదా, మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా దేవుడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, బాగుండ్రా అని బోధిస్తున్నారంట తల్లిదండ్రులు కదండి. తల్లిదండ్రులు తెలియకుండా చేసే పనులు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి. బుద్ధిహీనుడగు కుమారుడు తల్లికి ఏం పుట్టిస్తాడు? దుఃఖము. పిల్లల వల్లే ఈ రోజులో తల్లిదండ్రులకి ఎక్కడ లేని దుఃఖము. పిల్లల వల్లే, మాట వినని పిల్లల వల్లే కదండి. ఈ రోజుల్లో యవనస్తుల్ని వేధిస్తున్న ఒక సమస్య ఏంటో తెలుసా? యవనస్తులు వేధిస్తున్న ద్వంద్వ స్వభావము. దాని పేరేం పేరు చెప్పండి? డ్యూయల్ నేచర్. తల్లిదండ్రుల ముందేమో చదువుకుంటున్నట్టుంటారు, పుస్తకాలు తీసి చదువుకుంటున్నట్టుంటారు. తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు చేసే పనులు ఎంత భయంకరంగా ఉంటాయో. ఇక్కడే జరిగింది ఒక వార్త. తల్లిదండ్రులు ఒక గదిలో పడుకుంటారంట, ఈ అమ్మాయి ఒక గదిలో పడుకుంటుందంట. చూడండి, అట్లా ఎప్పుడు పండేయబాకండి పిల్లల్ని ఎప్పుడు అట్లా వేరే గదుల్లో పండేయబాకండి, మంచిది కాదు. చాలా జరగకూడని జరుగుతున్నాయి. ఆమె వేరే గదిలో పడుకుంది. తెల్లవారి వాళ్ళ అమ్మలేసి, అమ్మా లే, టీ తాగుదువులే, బెడ్ టీ ఇస్తుంది. తీసుకెళ్ళి తెల్లారి ఏం లేదు, ఉలుగు లేదు, పలుకు లేదు, గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. పైసా రక్తపు మడుగులో పిల్లుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పారు, రాత్రంతా ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడి ఫోను పగిలిపోయిందంట. ఫోను చెవు దగ్గర పగలటం వల్ల లోపల కర్ణబేరి పగిలి రక్తం వచ్చి, రక్తం గారింది. పక్కన ఒక గదిలో వాళ్ళు పడుకున్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు. రాత్రులు ఎప్పుడు దాకా మాట్లాడిందో. ఫోన్లు పగులుతూనే జాగ్రత్త. మీరు మాట్లాడి రాత్రి అంతా మాట్లాడి తెలియకుండా మాట్లాడి దేవుని శిక్ష ఎప్పుడు వస్తుందో తెలియదు అమ్మలారా. ఎన్నిసార్లు గద్దించినను లోబడి నొల్లని వాడు మరి తిరుగు లేకుండా. ఇవే తిరుగు లేకుండా మరణాలంటే. ఎన్నిసార్లు గద్దించి, ఎన్నిసార్లు రోధించి, ఎన్నిసార్లు హెచ్చరించి, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మాట వినలేదనుకో, ఏం చేస్తారు? పొద్దున్నే లేచి చూసే రక్తం మడుగులో ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తే కర్ణబేరి పగిలిపోయిందంట అమ్మాయికి. కర్ణబేరి పగిలి రక్తం గారి రక్తం మడుగులో చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది తెలియదు. తల్లిదండ్రులు గదిలో పడుకున్నారు, ఆ అమ్మాయి గదిలో పడుకుంది. కేక పెట్టి ఉంటుంది. జాగ్రత్త. బుద్ధిహీనుడగు కుమారుడు తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడు. తల్లిదండ్రులకు దుఃఖం కలిగించే పిల్లలారా మీ ప్రవర్తన సరి చేసుకోవాలి. లేకపోతే దేవుడు చూస్తున్నాడు కదా, పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారుగా. ఏం జరుగుతున్నాయో జరగకూడని విషయాలు కూడా జరుగుతాయి. తల్లిదండ్రులకు దుఃఖం, ఎక్కడ లేని వేదన, మానసికమైన వేదన. బయటికి వెళ్ళాలంటే బాధ, లోపలికి రావాలంటే బాధ. పిల్లలను చూస్తే అసలు వాళ్ళ ముఖాలు చూస్తేనే ఏంటి పిల్లలు ఎట్టు తయారయ్యారు కదా.
ద్వంద్వ స్వభావం. తల్లిదండ్రుల ముందు ఒకలాగా, పాస్టర్ గారి ముందు ఒకలాగా, చర్చిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. ద్వంద్వ స్వభావం. పైన దేవుడు గమనిస్తుంటాడు. జాగ్రత్త. ఎందుకు దుఃఖమో తెలుసా? 4 విషయాలు విన్నాం. ఒకటి ఎందుకు దుఃఖము? మానవ సంబంధాలు దూరం అవటం ద్వారా మనిషి ఈరోజు దుఃఖపడుతున్నాడు. రెండవది అపరాధ భావం మనిషికి ఏం కలుగు చేస్తుంది? దుఃఖాన్ని కలుగు చేస్తుంది. మూడవది అనారోగ్యం. వచ్చే అనారోగ్యం, ఆ నొప్పికి తట్టుకోలేక అమ్మో ఇది దేవుడేమో కలుగు చేశాడా, ఈ నొప్పి దేవుడిచ్చిందేనా? దేవుడు ఎవడు? హృదయపూర్వకంగా ఆయన ఎవ్వరికి బాధ కలుగు చేయడని వాక్యం అంతా స్పష్టంగా చెప్తుంది. నువ్వు చేస్తున్న పనులే నీకు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. అనారోగ్యం. 4వది బుద్ధిహీనులకు పిల్లలు తల్లిదండ్రులకు ఏం తెస్తున్నారు? దుఃఖాన్ని తెస్తుంది. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఎందుకు దుఃఖము? 5వ కారణం చూస్తున్నామండి. ఆఖరి కారణం చెప్పి దానికి విరుగుడు ఆలోచన చేసి ప్రార్థన చేసుకోబోతాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనములు. ఎందుకు దుఃఖమో తెలుసా? దేవుని మర్చిపోయాము. దేవుడు లేడు. ఇప్పుడు ఈ రోజులో క్రైస్తవ కుటుంబాలతోనే మాట్లాడుతున్నానండి. క్రైస్తవ కుటుంబాల్లోనే దేవుని గురించిన ఆలోచన లేదు, దేవుని గురించిన శ్రద్ధ లేదు కదండి. దేవుని మర్చిపోయాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం చూడండి, ఒక మాట చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతా. చూడండి అమలారా వచనాలు బాగా చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10-11 వచనాలు. నీ దేవుడని యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు, త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా. దేవుడేమో మరవద్దమ్మా, నువ్వు తిని తృప్తి, నువ్వు తవ్వకుండానే ఏమిచ్చాను, త్రవ్వకపోయినా ఏమిచ్చాను, బావులు ఇచ్చాను. నువ్వు నింపకపోయినా మంచి ద్రవ్యము చేత నింపబడిన ఇండ్లు ఇచ్చాను, గొప్పవగు మంచి పురములు ఇచ్చాను, కట్టకుండానే మంచి ఇల్లు ఇచ్చాను. అన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? కమ్మగా తింటాం. దేవుడిని మర్చిపోటు కదండి. ఒకడు అన్నాడంట, బాగా అన్నం కూర చేయించుకొని పెట్టుకున్నాడంట, ప్లేట్లో పెట్టుకున్నాడు. భార్య అనిందంట, అయ్యా ప్రార్థన చేసుకోయ్యా, వాడన్నాడు, ప్రార్థన ఎందుకు చేసుకోవాలి? ఈ బియ్యం నేను కష్టపడితే వచ్చింది, ఈ కూర నేను కష్టపడి తెచ్చుకుంటే వచ్చింది, ప్రార్థన ఎందుకు చేసుకోవాలన్నాడంట వాడు. అంతే, వాడు ఆ మాట అన్నాడంట. ఆ ప్లేట్ కళ్ళెట్టు చూస్తుంట భార్య అనిందంట, అదేందయ్యా దేవుడికి పోతే ఈ 4 ఏళ్ళు మనకు లోపలికి కూడా పోవయ్యా, ఏందయ్యా అట్ట అంటున్నావంటే వాడికి అప్పుడే ఫోన్ వచ్చిందంట. వాడు లేచి ఫోన్కి వెళ్ళిందంట, ఫోన్ కాడికి వెళ్ళాడంట. భార్య లేచి వంటగదిలోకి వెళ్ళిందంట. కుక్క వచ్చిందంట. ఈలో గబగబ కుక్క ఏం చేసింది? ఆ వేడి అన్నాన్ని కూరని ఏం చేసింది? కమ్మగా ఆరగించింది. ఆ కుక్క తిని పళ్ళాన్ని ఊడుస్తుంటే వాడు చూసి బెత్తరపోయాడంట. అప్పుడు దాకా వాడు ఏమనుకున్నాడు చెప్పండి? ప్రార్థన ఎందుకు చేసుకోవాలి, ప్రార్థనకి ఎందుకు రావాలి? దేవుని మర్చిపోయిన దాన్ని బట్టే ఈరోజు నువ్వు శిక్ష రోదన వినబడుతుంది.
కన్నీటి శబ్దం వినబడుతుంది, దుఃఖం వినబడుతుంది. దేవుని మర్చిపోయావు. ఇదివరకు రోజుల్లో ప్రతి ఇంట్లో అండి సాయంకాలం 6-6:30 కాగానే ఈ సాయం కాలమున యేసు ప్రభు వేడేదము. ఒక ఇంట్లో పక్కనే ఇంకొక ఇంట్లో హృదయమన్యడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల నుంచి ఆడకెళ్ళగాని దేవుడే నాకాశ్రయము దివ్యమయ నుంచి ఆడకి రాగానే ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత. ఆ ఇంట్లో నుంచి ఈ ఇంట్లోకి రాగానే చక్కటి భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఆ నుంచి ఇంటికి రాగానే కుమ్మరి ఓ కుమ్మరి అని ఏమి వినబడుతుంటే దేవుని పాటలు వినబడుతుంది. ఇప్పుడు అక్కడ ఆ ఇంటికి ఆకలేస్తే ఆ పాట, ఈ పక్కన ఇంకొక ఇంటికి వెళ్తే ఇంకొక పాట. ఇక ఈ సినిమా పాటలు, ఈ సినిమా ఇయే దేవుని మర్చిపోయారు. అంతా దేవుని మర్చిపోయారు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి దేవుడు ఒప్పుకోడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ప్రేమిస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని కానీ ఆయనకి ఇవ్వకపోతే ఒప్పుకోడు. కుటుంబంలో దేవుని మర్చిపోయిన దాన్ని బట్టి దుఃఖము. ఎక్కడ మర్చిపోయావో? దేవుని సన్నిధికి వస్తున్నావా? ఇదివరకు ఎంత ఆసక్తితో వచ్చేవాడివి. ఇదివరకు వార కూడికలంటే, మంగళవారం ఉపవాస ప్రార్థన అంటే, శుక్రవారం కూడికంటే, శనివారం కూడికంటే ఎంత ఆసక్తితో దేవుని మందిరానికి వచ్చేవాడు. ఎక్కడ దేవుని మర్చిపోయామో దానికి శిక్ష, రోదన. దేవుని మర్చిపోయిన దాన్ని బట్టి, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వలేదు కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు చేసే రోదన నాకు వినబడుచును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దుఃఖము? ఒక 5 విషయాలు విన్నాం. ఎందుకు చెప్పండి? మొదటి కారణం మానవ సంబంధాలు, మన సొంత వారిని మనం కోల్పోయినప్పుడు దుఃఖపడతాం. రెండవది అపరాధ భావం మనిషికి దుఃఖాన్ని కలుగు చేస్తే. మూడవ కారణం అనారోగ్యం, శ్రమ మనకు దుఃఖాన్ని కలుగు చేస్తాయి. నాలుగో కారణం పిల్లల వలన, బుద్ధిహీనులకు పిల్లల వలన తల్లిదండ్రులకు పుట్టేడు దుఃఖం. ఆఖరిది దేవుని మర్చిపోయిన దాన్ని బట్టి దుఃఖం. మరి దుఃఖం పోయి ప్రభు ఏమిస్తానంటున్నాడు? సంతోషమిచ్చి. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పిన మాట ఎస్తేరు గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట చూడండి. ఈ ప్రాముఖ్యమైన ఈ ఆదివారం నాడు 21వ వచనం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల. గట్టిగా హల్లెలూయా రాసి పెట్టుకోండి. మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు బిడ్డలుగా జీవించడానికి తీర్మానం తీసుకున్న వారైతే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మీ దుఃఖము పోయి మీకు సంతోషం వచ్చిన నెల ఈ నెల. గట్టిగా హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రభు మీ దుఃఖాన్ని తీసివేయునుగాక, ఆయన మిమ్మల్ని ఆదరించునుగాక, ధైర్యపరచునుగాక. మీ దుఃఖము పోయి మీ వారి దుఃఖము పోయి చదవండి, సంతోషం వచ్చిన నెలనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకు. గట్టిగా హల్లెలూయా. దేవుడు మీ దుఃఖమును తీసివేయునుగాక, మీ దుఃఖం పోయి సంతోషాన్ని ప్రభు మీకు కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఏ దుఃఖంతో మీరు వచ్చారో నాకు తెలియదు. దుఃఖానికి కారణం ఏంటి? ఒక 5 విషయాల ద్వారా దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు దుఃఖపడుతున్నావు?
మనిషి దుఃఖపడటానికి కారణం ఏంటి? దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడే. ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? మానవ సంబంధాలు దూరమైనప్పుడు దుఃఖపడతావు. ఇంట్లో మన సొంత వారు, రక్త సంబంధికులు మనం కోల్పోయినప్పుడు ఎక్కడలేని దుఃఖం అండి. ఆ దుఃఖం చెప్పేది కాదు, ఆ దుఃఖం చెప్పేది కాదు. ఒకవేళ అలాంటి దుఃఖంతో కూర్చున్నావా, యేసయ్య మిమ్మల్ని ఆదరించును గాక. మీ సొంత వారిని కోల్పోయి, మీ రక్త సంబంధికులను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో కూర్చున్నావా, యేసయ్య మిమ్మల్ని ఓదార్చి ఆదరించి ధైర్యపరచును గాక. రెండవది, ఎందుకు దుఃఖం? మనుషుల అపరాధ భావం ఉన్నప్పుడు, ఒప్పుకోలేని పాపం ఉన్నప్పుడు మనిషి దుఃఖపడతాడు. బైబిల్ చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనం యేసయ్య దగ్గరికి వచ్చేది ఎందుకో తెలుసా? మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి వస్తాం. ఇంకా నువ్వు ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది. రండి, యేసయ్య దగ్గరికి వచ్చి మీ అపరాధ భావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. యేసయ్య మీకు కనికరం కలిగిన హస్తం ఇచ్చి మిమ్మల్ని క్షమిస్తాడు, కృప చేయిస్తాడు. మూడవది, ఎందుకు దుఃఖం? అనారోగ్యం. నొప్పికి తోడు, యెహోవా నాకు కలిగించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగజేశాడు. దేవుడు ఎవరిని బాధ పెట్టడండి. మన దేవుడు ఎవరిని బాధ పెట్టడు. నువ్వు అనుకుంటున్నావు నీ అనారోగ్యం నువ్వు తెచ్చుకొని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అడుగు యేసయ్యను. ఈరోజు ఆయన నీ దుఃఖాన్ని తీసివేసి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నిన్ను స్వస్థపరచబోతు. ఈ ఆరాధనలో నీకు స్వస్థత కలుగజేయబోతున్నాడు. నీ దుఃఖమును తీసివేసి నీకు స్వస్థత కలుగజేయబోతున్నాడు. నాలుగోది, ఎందుకు దుఃఖం? బుద్ధిహీనులకు పిల్లలు, బుద్ధిహీనుడకు కుమారుడు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేస్తాడు. అలాంటి దుఃఖంతో కూర్చున్నారా తల్లిదండ్రులారా? మీ పిల్లల వల్ల దుఃఖపడుతూ కూర్చున్నారా? ఈరోజు నుంచి యేసయ్య మీ దుఃఖాన్ని తీసివేసి మీకు ఆదరణ కలుగజేయబోతున్నాడు. మీ దుఃఖమునకు ప్రతిగా మీకు ఆదరణ కలుగజేయబోతున్నాడు. మీ పిల్లలను మార్చబోతున్నాడు. మీ పిల్లలకు మారు మనసు కలుగజేయబోతున్నాడు యేసయ్య. దుఃఖపడబాకండి. దిగులుతో దుఃఖంతో వచ్చి ఏడుస్తున్నావా, కుమిలిపోతున్నావా? నా పిల్లలు ఎప్పుడు మారుతారు పాస్టర్, నా పిల్లలు ఎప్పుడు మారుతారు పాస్టర్? యేసయ్య మీ దుఃఖాన్ని తీసివేసి మీకు ఆదరణ కలుగు చేస్తాడు. ఈ ఆరాధనలోనే మీకు విడుదల కలుగుతుంది. ఐదవది, ప్రభువుని ఎప్పుడైతే మర్చిపోతామో, ఆయన మర్చిపోయి మనం చేసే ప్రతి పనిని బట్టి మనం దుఃఖం, రోదన, ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఆయనకి ఇద్దాం. దేవుని సన్నిధిలో గడపటానికి ప్రాధాన్యత ఇద్దాం. దేవుని మందిరంలో ఉండటానికి ప్రాధాన్యత ఇద్దాం. లోక సంబంధ విషయాలు పక్కన పెడదాం. మొదట ఆయన రాజ్యము నీతిని వెతుకుదాం. మొదటి స్థానం యేసయ్యకి ఇద్దాం. మొదట ఆయన, తర్వాతే లోకం, మన పనులు, మన ఉద్యోగాలు, మన బాధ్యతలు. ఎప్పుడైనా మందిరం ఉన్నప్పుడు మొదట దేవునికి ఇద్దాం మొదటి స్థానం. ఆయన మర్చిపోయామా దుఃఖపడతాం, రోదన. ప్రభు అంటున్నాడు, ఈ నెల మీ దుఃఖము పోయి మీకు సంతోషం వచ్చిన నెల. మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నేను మిమ్మల్ని ఆదరించబోతా. ప్రార్థన చేద్దాం. ప్రభు మన దుఃఖం కోరుకునేవాడు కదండి, మన ఆనందాన్ని కోరుకునేవాడు. నా ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీదే, నిజమైన ధన్యత నాదే. యేసయ్యా, 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 యేసయ్యా. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీదే.
ధన్యత నాదే. యేసయ్యా 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 యేసయ్యా. పాష్ గారు ఈ వాక్యం నా కొరకే చెప్పారయ్యా. పుట్టెడు దుఃఖంతో వచ్చా, ఈరోజు నా దుఃఖం పోయి నా ప్రభు నాకు సంతోషం ఇచ్చి ఆదరించినట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అని వారు ఉంటే మీ చేతులు చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ నాయన. మీ దుఃఖం పోయి మీకు సంతోషం ఆదరణ రావాలనే యేసయ్య ఈ వర్తమానాన్ని మనకు వినిపించాడు. నిజంగా మీ దుఃఖం పోయి మీకు సంతోషం ఆదరణ రావాలని మీరు కోరుకుంటున్నట్లయితే మీ చేతులు చూపిస్తారా? మీ కొరకు నేను ప్రార్థన చేయబా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి మీ పరిశుద్ధమైన సింహాసనం దగ్గరికి నీ బిడ్డలంగా వచ్చా. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం. ఎందుకు దుఃఖం అయ్యా? మేము దుఃఖపట్టం మీకు ఇష్టం లేదయ్యా, మేము బాధపడటం నీకు ఇష్టం లేదు. మా ఆనందాన్ని కోరుకునే దేవుడవుగా, వారి దుఃఖం పోయి సంతోషం ఇచ్చి ఆదరిస్తానని చెప్పిన దేవుడవుగా, ఇదిగో ఈరోజు కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి. మీ చేతులకు అప్పగిస్తున్నా. నిజంగా సమర్పించుకొని ఈరోజు మొదలుకొని మా దుఃఖం పోయి మాకు దేవుని ఆదరణ కావాలని కోరుకున్న బిడ్డల జీవితాలు మీరు కార్యసిద్ధి కలుగ చేయండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకు సంతోషం ఇచ్చి ఆదరించండి. మా సంఘాన్ని, కుటుంబాలు దీవించి ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న బిడ్డలపై కూడా మీ దేవుని దయచేయమని ఈ వాక్యం అందరి హృదయంలో నూరంతలుగా ఫలభరితంగా మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్.